మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తా ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతా ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 100-40% మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి నేను కపిల తీర్థం వెళ్ళాను. కపిల తీర్థంలో పూజలు చేసి అక్కడుండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పవిత్రంగా పరిశుభ్రంగా పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత మునిపే మీరు చూస్తే పక్కనే ఇక్కడ ఏదైతే ఒక మంచి సర్క్యులర్ పార్కు కోసం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఇప్పుడు కాదు, ఇంత మునుపు కూడా ఒకటే ఆలోచిస్తూ వచ్చాను. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది, మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను ఒకే మాట చెప్పాను. మీరు రోజంతా చదువుతున్నారు, 3వ శనివారం చదవకుండా మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త బుట్టలో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అందుకే మనం దేవాలయానికి గౌరవిస్తాం, దేవుడికి గౌరవిస్తాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంగా తయారు కావాలి. ప్రతి ఒక్క ఊరు కూడా ఒక దేవాలయంగా ఉండాలి. స్వచ్ఛందంగా స్వచ్ఛతతో ముందుకు పోవాలి. చెట్లు పెట్టాలి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడుండే పేదరికంలో చాలిన ఆదాయంతో మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. అందుకే నేను పిలిపించాను. మా యువత సమర్థవంతమైన యువత, ఈ పిల్లలు తెలివైన పిల్లలు. మిమ్మల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతి పిల్లలకుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మన భవిష్యత్తు బాగుండాలంటే మనలో కూడా ఒక చైతన్యం రావాలి, మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు. మీరు చేయాల్సింది ఎక్కడా చెత్త వేయకుండా, ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్టలు వేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి.
దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్తబుట్టలో వేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవ్వరికీ రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులను కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్లే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఒకసారి లేచి చూపేయండి. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏ తమిళలో ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది. నిద్ర లేసి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు. ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. మనం రోజు వాడే బాటిళ్లు, కప్పులు, కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటివి. దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది. మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం. ఇది మట్టిలో కలవదు. భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది. దీనివల్ల మొక్కలు కూడా మొలవు. ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తా ఉంది. ఏం తమ్ముళ్ళో తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా, ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలిపే తెలివితేటలు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అందుకే ఇంకొక పక్కన చూస్తే 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, వాడి వదిలే కప్పులు కానీ, ప్లేట్లు కానీ అన్ని కూడా నిలిపేద్దాం. దీనికి బదులుగా బ్యాగులు కానీ, మెటల్తో తయారు చేసిన స్టాల్ కానీ,
కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తొందరలో 2000 ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం. అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలో, డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని అన్ని ప్రభుత్వాలు నిషేధించాం. స్టీల్ గ్లాసులు, క్లాత్ బ్యాగులు, పునర్వినియోగ వస్తువుల్ని వాడకంపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించాం. రోడ్లు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత డ్రైవ్లు చేపడుతున్నాం. ఇప్పుడే నేను చూశాను, మనం నిన్నటి వరకు ఏదైతే డబ్బులు కావాలంటే వెండింగ్ మెషిన్లకు పోయి డబ్బులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు బ్యాగులు కావాలంటే రైతు బజార్లో కానీ, షాపుల్లో కానీ వెండింగ్ మెషిన్లో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మంచి బ్యాగుల్ని మీరు అక్కడి నుంచి తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు సర్కులర్ ఎకానమీ మీకందరికీ అర్థం కావాలి. ఏది ప్రపంచంలో వేస్ట్ కాదు. ప్రతి ఒక్క దాంట్లో నుంచి సంపద తయారు చేసే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మన యొక్క తిరుపతిని చూస్తే ఒక మంచి అవార్డు వచ్చింది. ఈ అవార్డు చాలదు, దేశానికి మీరు ఒక్కసారి చూస్తే తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఒక భారతదేశం కాదు, విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ కానీ పరిశుభ్రత లేకపోతే దానిపైన మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండే పరిస్థితి ఉండదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ముందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించే బాధ్యత మనందరిపైన ఉంది. అది జరగాలంటే సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. చెత్త నుంచి ఎనర్జీ మీరు ఇంట్లో నుంచే ఆలోచించుకోవాలి. మన ఇండ్లలో మనకు చెత్త వస్తూ ఉంది. కొన్ని దేశాల్లో చెత్త నుంచి పొడి చెత్త, తడి చెత్త రెండు డివైడ్ చేస్తారు. పొడి చెత్తని సెపరేట్ డస్ట్బిన్ లో పెట్టి, తడి చెత్తని ఇంకొక డస్ట్బిన్ లో పెట్టి మున్సిపల్ అధికారులకు అప్పచెప్తారు. కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులు తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తారు. అవన్నీ కూడా మీ యొక్క గార్డెన్లో వేసుకోవడం, రూఫ్ టాప్ లోనే కూరగాయలు పండించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలకన్నీ కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకంలో ఒక బ్రహ్మాండంగా 300 ఎకరాల్లో ఒక పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేశాం. మనం వాడే నీళ్లన్నీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అవన్నీ కూడా పరిశుభ్రం చేసి మళ్లీ పొలాలకు పంపించే పరిస్థితి వస్తుంది. ఈరోజు సింగపూర్ ఉంది. ఆ దేశంలో ఏదైతే బాత్రూంలో వాడిన నీళ్లని పరిశుభ్రం చేసి మళ్ళా తాగే స్థాయికి తీసుకొస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే కాంపోస్ట్ ఉందో, తడి చెత్త ఉందో, దీని నుంచి ఎనర్జీ, కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. బయోఫ్యూయల్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పెట్టిన సర్క్యులర్ ఎకానమీ పార్కులో వివిధ రకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి. పేపర్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. గ్లాసులన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మళ్ళా గ్లాసులు తయారు చేసుకుంటారు. అదే మరిగా మనం తయారు చేసిన చెత్త నుంచి అనేక రకమైనటువంటి వెల్త్కు సంబంధించి, సంపదకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తిరుపతి భారతదేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇప్పుడే నేను చూశాను,
ఒక వ్యక్తి అయితే చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఈరోజు ఇక్కడే డెమాన్స్ట్రేట్ చేశాడు. బెంచ్లన్నీ తయారు చేశాడు. పార్కుల్లో బెంచ్లుగా కూర్చోవేసి మనం కూర్చునే అవకాశం ఉంది. ఇంకో పక్క చిన్న చిన్న డస్ట్బిన్లు తయారు చేసి మన కారులో పెట్టుకుని, మనకందరికీ ఒక దురలవాటు ఉంది, కారులో చెత్త రోడ్డు మీద వేస్తాం. పోతూ పోతూ తినిందంతా వేసుకుంటూ వెళ్తాం. కానీ ఈరోజు ఆ డస్ట్బిన్ చూస్తే పక్కనే ఉంటుంది. మీరు తినింది దాని మీద దాంట్లో వేసి మీ ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి అప్పుడు రోడ్లు క్లీన్ చేసే పరిస్థితి రాదు. మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు. ఈరోజు మాత్రం మీరంతా మంచి కారు, 20 లక్షలు 50 లక్షలు కోట్లు పెట్టి కారు కొంటారు. మీరందరూ ఆలోచిస్తారు, మీ కారులో మాత్రం చెత్త వేయరు, తీసి రోడ్డు మీద వేస్తారు. మీ ఇల్లుంది, మీ ఇంట్లో ఊడుస్తారు, ఊడ్చి ఎక్కడేస్తారు? మీ ఇంటి మీద రోడ్లో వేస్తారు. మీ ఇల్లు మీదనుకుంటారు, రోడ్డు మీది కాదనుకుంటారు. మీరు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా. మీ ఇంట్లో నుంచి వస్తుందా? బయట నుంచి వస్తుందా? లేదా? కలుషితమైతే కలుషితమైన గాలి పీలుస్తాం. ఆ గాలి పీలిస్తే ఆ గాలి వల్ల అనారోగ్యం అయ్యే పరిస్థితి వస్తుంది. నాకొక వారసత్వం మీరు చూస్తే 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ప్రతిరోజు 9,000 వ్యర్థాలు, మొత్తం వేస్ట్ అంతా కూడా 9,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. దీంట్లో తడి చెత్త 5,500 టన్నులు వస్తుంది. పొడి చెత్త 3,400 టన్నులు వస్తుంది. అయితే గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద పెట్టిపోయారు. అవన్నీ క్లీన్ చేపిస్తున్నా. ఇప్పటికి చాలా వరకు క్లీన్ అయింది. నేను మొన్న మా నారాయణ గారికి ఒకటే చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖుకి ఎక్కడైతే లెగసీ చెత్త ఉందో, వారసత్వపు చెత్త ఉందో దాన్ని తీసే బాధ్యత తప్పచెప్పాను. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. అయితే మళ్ళా ఒక 20-30 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖుకి 85 లక్షల మెట్రిక్ టన్నులు ఖాళీ చేయించే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇటీవల వచ్చిన 20 లక్షల చెత్త కూడా డిసెంబర్కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద గాని డంప్ యార్డ్లో గాని చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు దీనికోసం 2,000 విద్యుత్ వాహనాలు పెట్టాం. అక్టోబర్ 2 కంతా ఇస్తాం. దీనికి చూస్తే దగ్గర 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు 34% ఉంది. దాన్ని ఇప్పుడు 68% తీసుకెళ్లాం. అదే మరి విజిబిలిటీ, క్లీనినెస్ చూస్తే 72% చేరింది. వేస్ట్ ప్రాసెసింగ్ 34 నుంచి 63% తీసుకెళ్లాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం. ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం ఉండే పరిసరాలు మన ఆరోగ్యానికి కారణం అవుతాయి. ఈరోజు మన పరిసరాలు బాగలేకుండా మురుగునీరుంటే, ఆ మురుగునీరులో ఎక్కడ చూసినా
పురుగులు కానీ మలేరియా కానీ ఇలాంటి అనేకమైనటువంటి ఇలాంటి పెస్టులు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి మస్కిటోస్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఒక్కొక్కసారి మీరు చూస్తే మలేరియా కోసం దగ్గర నేను చాలాసార్లు చూశాను. ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తున్నాం, దీనిపైన శ్రద్ధ పెడతాం. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్కడ మస్కిటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి డ్రోన్లు మస్కిటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో మీరందరూ చెట్లు పెట్టమని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను. వచ్చే ముందు నేను కపిల్ తీర్థం వెళ్ళాను. కపిల్ తీర్థంలో 1 గంట కుంభవర్షం. ఇక్కడికి వస్తే ఒక్క చినుకు లేదు. కారణం ఏంటంటే అక్కడ చెట్లున్నాయి, ఇక్కడ చెట్లు లేవు. చెట్లు ఎక్కడుంటే అక్కడ వర్షం పడుతుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, కానీ చెట్టు మాత్రం పెట్టాం. పెట్టారా చెట్లు మీరు? మీ ఇంట్లో పెట్టారా చెట్టు మీరు? ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. నేను చిన్నప్పుడు ఈ పిల్లల అదృష్టవంతులు. నేను చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా. ఆ రోజు కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దగ్గర 20 లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంటు శాంక్షన్ చేశాం. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క పొలము కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గుతో తయారయ్యేది. ఈరోజు బొగ్గు లేకుండా కరెంటుతో తయారు చేసుకుంటున్నాం. విండ్ కరెంట్ వస్తుంది, గాలితో తయారు చేసుకుంటున్నాం. ఒక పక్క నీటితో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రీన్ ఎనర్జీ కింద వస్తుంది. దీనిపైన శ్రద్ధ పెట్టాను. ఎక్కడైతే గ్రీన్ ఎనర్జీ ఉంటుందో అక్కడ సస్టైనబిలిటీ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కూడా ఇచ్చారు. ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ చూసినా అనేక సమస్యలకి దారితీస్తా ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓసారి వర్షం ఒకే దిక్కండి పడిపోతుంది, వరదలు వస్తున్నాయి. ఓసారి వర్షాలే పడడం లేదు. ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే నేను ఒక మీటింగ్ పెట్టాను. పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, భారతదేశంలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. దానికి చిరునామా అమరావతి, ఆంధ్రప్రదేశ్.